తల్లి కాబోతున్నారా? అయితే మాంసాహారం తీసుకోవద్దు, శృంగారానికి దూరంగా ఉండండి. ఆఫీస్ వాతావరణం బాగాలేకపోతే మానేయండి. ఇంట్లో అన్ని దేవుడు, మనసుకు ప్రశాంతమైన బొమ్మలు పెట్టుకోండి. ఆలోచన మంచిగా ఉండాలి. నిత్యం దైవారాధన చేయాలి. ఆలయాలు సందర్శించాలి. ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నది ఎవరో కాదు, కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంట్. యోగా డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్న మాతా శిశు సంరక్షణ బుక్లెట్ లో ఇలాంటి విషయాలను సూచించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 2.5 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. వీళ్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కేంద్రం గర్భిణీలకు కొన్ని జాగ్రత్తలు చెప్తోంది. గర్భవతిగా నిర్ధారణ అయిన తర్వాత ముందు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తోంది. ఇలా చేస్తే పండంటి బిడ్డ పుడతాడని, ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కొన్ని అధ్యాయాల్లో కూడా ఇది తేలింది. తల్లులపై ఒత్తిడి, టెన్షన్ ఉంటే అది పుట్టబోయే వాళ్లపై కూడా ఉంటుందని చెప్తున్నారు. వీటి నుంచి బయటపడాలంటే గర్భిణీ స్త్రీలు ప్రశాంత వాతావరణంలో సాత్వికమైన భావనలతో ఉండాలని చెప్తోంది ఆయుష్ డిపార్ట్మెంట్. గర్భిణీలకు ఇది ఎంతో మంచి చేస్తుందంటున్నారు ఆయుష్ శాఖ అధికారులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.